బేసికల్గా స్కూల్ వెళ్ళినప్పుడు నేను చదువుకున్నప్పుడు అనుకున్నాను అనమాట, ఏందయ్యా ఇది మనతో కావట్లేదు, మనం అసలుకే హ్యాపీగా ఆడుతూ పాడుతూ తిరిగే మనుషులు, వీళ్ళేమో ఇంత బుక్స్ ఇచ్చారు చదవమంటారు, మళ్ళీ 60 దాటకపోయినా 90 దాటకపోయినా ఇంట్లోనేమో స్కూల్కి వెళ్తున్నావుగా చదువుకుంటున్నావుగా ఏం చేస్తున్నావు అని అంటారు. బట్ చాలా జానరా మూవీస్ వచ్చాయి, బేసికల్గా స్కూల్కి సంబంధించి చాలా జానరా మూవీస్ వచ్చాయి, ప్రతిసారి మనల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాయి. బట్ ఈసారి చాలా డిఫరెంట్గా వీళ్ళ మూవీలోని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, టీజర్ కావచ్చు, ఈవెన్ దో ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఈ 35 ఓ చిన్న కథ కాదు మనకు అర్థమవుతుంది, బట్ వీళ్ళకి అదేందో వీళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారు? అలిసిపోయారా? ఆలోచనలో ఉన్నారా సార్? ఈ ఇంటర్వ్యూ మీరు ఎలా చేయబోతున్నారో ప్రసాద్ గారుగా ఆలోచించి బయట ఆలోచించి ఎందుకు సార్ అంత ఆలోచన, సరదాగా కాసేపు కూర్చోండి. సో బేసికల్ గా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మీ ఇద్దరికి సంబంధించి అడుగుతాను, మీ మెమరీ పవర్ ఎలా ఉందో చూద్దాం. కరెక్ట్, ఫస్ట్ పెద్ద టెస్ట్ పెట్టారు. ఓకే, సో మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చు, అంటే లైక్ వీళ్ళ గురించి అడుగుతాను, మీరు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళ గురించి కూడా అడుగుతాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన టీవీ షో మై డియర్ భూతంలో మీ క్యారెక్టర్ పేరు ఏంటి? నాకు గుర్తుందని అడుగుతున్నారా? మీరు చెప్పండి. మై నేమ్ ఇస్ గౌరీ. ఓకే, మీకు తెలుసా ఆవిడ చేసినట్టు? గౌరీ గౌరీ అని తెలీదా? తెలుసుకోవాలి కదా సార్, సరస్వతిగా తెలుసు. ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకే, డన్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీస్ ఇప్పుడు వస్తాయో కదా, మళ్ళీ ఒకసారి చెప్తా, వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీస్ ఎప్పుడు వస్తాయో కదా, ఇది ఏ మూవీలో డైలాగ్? మీకు తెలిస్తే మీరు సైలెంట్ ఉండండి, మీరు చెప్తారు. కమాన్. మీకు తెలుసా ఆల్రెడీ? మీకు తెలీదా? అయ్యయ్యో, ఎన్నడా? మళ్ళీ చెప్తా. నాని గారికి మీరు పెద్ద ఫ్యాన్ కదా, సో నాని గారి సినిమాలో తగ్గినట్టుంది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ఫ్రమ్ వి. ఇస్ ఇట్? నో నో, అలా మొదలైంది కాదా? అయిపోయిందా? జెంటిల్‌మ్యాన్ లోది. అవునా? అయ్యయ్యో, ఓ యా, సీరియస్ గా చెప్తాడు. yes, ఒకసారి చెప్పరా డైలాగ్? మీరు చెప్పండి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీస్ ఎప్పుడు వస్తాయో కదా. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీస్ ఎప్పుడు అయ్యో, వస్తాయో ఇది కదా. నా బాయ్ ఫ్రెండ్ గౌతమే చెప్తారేమో. అదే గౌతమ్ గారిని మర్చిపోతే ఎలా మీరు? ఓకే, సో పాపనాశనం చూసారా మీరు? చూసారు కదా. సో చూసారా? లేదు చూసా, అంటే యాక్చువల్లీ దృశ్యం చూసా. ఓకే, సో అందులో నివేద గారి క్యారెక్టర్ పేరు ఏంటి? చూడలేదు నేను. అయితే ఓకే, మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ పేరు చెప్పండి. ఇట్ వాస్ సెల్వి. ఓకే, రైట్. యా, సెల్వి రైట్. ఆ తర్వాత ఒకటి ఉంటుంది, నేను కూడా పాల్గొన్నాను. ఓకే, సూపర్. ఇంకొక డైలాగ్ అన్ని నాకేనా? అంటే బేసికల్ గా ఆవిడ గుర్తుంటే ఆవిడ చెప్పచ్చు, నేను సెంటర్ లో అడుగుతున్నాను. దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునేవాడే ఫ్రెండ్. చెప్పేసారు, సూపర్. నాకు ఈవెన్ విత్ జెంటిల్మెన్ క్వశ్చన్ నాని ఫేసే గుర్తొచ్చింది, బట్ అది ఏ నాని అని మర్చిపోయారు. ఏ నాని అని? ఓహో, ఇద్దరు నానీలు ఉంటారు కదా, గౌతమ్ నానియా ఉమా నాని అని మర్చిపోయారు. ఓకే, డన్. సో మీకు తెలిసే ఉంటుంది, బట్ ఇద్దరికి క్వశ్చన్ ఆన్సర్ తెలిసే ఉంటుంది. నిలుగురి మూవీలోని ఉమా మెంటర్ గా చేసిన సీనియర్ ఆర్టిస్ట్ పేరు ఏంటి అండ్ ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటి? తనకెళ్ళబర్ని సార్. ఓ సూపర్, క్యారెక్టర్ నేమ్? పియుమా అంటారు, కానీ ప్రొఫెసర్ మూర్తి. సూపర్, మామూలు మెమరీ కదా, ఇవి స్కూల్ ఫస్ట్ ఏమో. ఓకే, డన్. బ్రోచేవారు ఎవరురాలో నివేద గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి, మీరు చెప్పండి. నాకు తెలుసు, నేను మీకు హెల్ప్ కూడా చేస్తాను. నాకు తెలుసు, ఒక్క సెకండ్. చెప్పండి. వెదర్ ఇట్ ఇస్ ఇట్ రైమ్స్ విత్ క్లోదింగ్, ఆన్లైన్ క్లోదింగ్. అండ్ మనం దోస్తుల్ని అట్లనే పిలుస్తాం అచ్చ తెలుగులో. దోస్తుల్ని అచ్చ తెలుగులో వచ్చారు. స్నేహ కాదు, స్నేహానికి ఇంకో పదం సార్, ద్రోహి అంటారు కదా సార్ స్నేహితుల్ని. సరే, ఇప్పుడు ఒక పర్సన్ పేరు చెప్తాను, ఆ పర్సన్ ఎవరు అన్నది మీరు చెప్పాలి. మీకు తెలిస్తే మీరు సైలెంట్ ఉండండి, మీరు చెప్పండి. టెస్టులు అన్ని మీకే ఇవాళ. నేను అసలు
Okay. చూద్దాం ఆదిత్య అరుణాచలం ఐపీఎస్ ఎవరు? ఏ పాపం యూర్ ఆస్కింగ్ ఆల్ మై క్వశ్చన్స్ టు హిమ్. ఆయన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మిమ్మల్ని కూడా అది అడుగుతారు. నేను ఫెయిల్ అయిపోతాను. నేను అసలు మీరే అది అందరికీ తెలుసు. ఏంటి ఆదిత్య అరుణాచలం ఐపీఎస్ ఎవరు? ఇట్స్ అ క్యారెక్టర్ నేమ్. ఆదిత్య He played my dad. ఎస్. అండ్ ఆయన రియల్ లైఫ్ లోని మీరు ఇప్పుడు చేసిన కండక్టర్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన రియల్ లైఫ్ లో బిఫోర్ హీరో కాకముందు కండక్టర్. రజనీకాంత్ గారు చూసారా ఎంత బాగా హెల్ప్ చేశారు. నేను ఫస్ట్ అనుకున్నా కానీ ఇది ఓకే. తెలుసా ఏ మూవీలో? దర్బార్లో. ఎస్. ఓకే డన్. విశ్వదేవ్ గారి ఫస్ట్ మూవీ పేరేంటి? పిట్టగోడ. ఓకే ఇంటర్వ్యూలో తెలిసిపోయింది. ఓకే. అండ్ ఆయనది ఇంకొక మూవీ వచ్చింది, సో చల్తే చల్తే అని, అందులో ఆయన క్యారెక్టర్ పేరేంటి? I have no idea. నేను మీకు హెల్ప్ చేస్తాను. Okay. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా, హ్యాపీ అన్న పదానికి తెలుగు పదం ఏంటి? సంతోషం. సంతోష్. 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 ఓకే. అయ్యో నా క్వశ్చన్స్ ఎగిరిపోయాయి. ఓకే. కిస్మత్ మూవీ అనగానే మీకు గుర్తు వచ్చే ఒక క్యారెక్టర్ నేమ్ ఏంటి అండ్ పర్సన్ ఎవరు? కిస్మత్ మూవీ. కిస్మత్ మూవీ అనగానే ఎందుకో సడన్ గా వివేక్ అని ఒక క్యారెక్టర్ నేమ్ గుర్తొస్తున్నది. ఆయన యాక్చువల్లీ సిబిఐ, అదే మన సిబిఐ ఆఫీసర్. ఓకే. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ వన్. సమోసా తింటావా సిరీసా అని ఎవరిని అంటారు? మీకు తెలిస్తే మీరు సైలెంట్ ఉండి ఇవి చెప్తారు. Is this from your movie? ఓ క్లూ కూడా ఇవ్వరా? అండ్ ఎన్ని కాపీ కొట్టారండి, ఒక్కసారి హెల్ప్ చేయొచ్చు కదా. It's a movie that I was part of, but not as an actor. Double Engine? No. పరేషాన్. సూపర్. చెప్పండి. పరేషాన్ లో ఎవరు చెప్పారనా? ఎవరికి చెప్పారు? అయ్యో ఆల్రెడీ విశ్వ అయితే చెప్పలేదని నాకు తెలుసు. ఓకే డన్. తెలీదా? మీరు చెప్పండి ఎవరెవరికి చెప్తారు? ఐసాక్ శిరీషకి. ఎస్. ఒకసారి మీరు చెప్పండి సరస్వతికి, ప్రసాద్ గా. సమోసా తింటావా సరస్వతి? కొంచెం ఫీల్ అవ్వండి సార్, ఏదో సమోసా తింటావా. ఓకే రెడీ. కొంచెం ఫీల్ తో ఆ కెమిస్ట్రీ అనేది మాకు కనిపించాలి. సమోసా తింటావా సరస్వతి? కెచప్ ఉందా బావా? ఓకే సూపర్. అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తా. Okay. ఇందులో ఉన్న వాళ్ళల్లోనే వాళ్ళు చేశారు. అది ఎవరు, ఏ మూవీ అన్న పేరు గెస్ట్ చేయాలి. ఓకే. టక్కని చెప్పకూడదు. ఓకే ఓకేనా? టైం తీసుకొని చెప్పాలి. అంటే we have to wait till she finishes her story. యా డన్. సో బేసికల్ గా చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఏమొచ్చి ఆ అబ్బాయి ప్రేమిస్తున్నట్టు తెలీదు, ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఆ అమ్మాయి పెద్ద అవుతున్న కొద్దీ షీ హ్యాడ్ డిజీజ్. సో అమ్మాయిని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ తనని దగ్గరికి ఎవ్వరూ తీసుకోరు. కానీ ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఆ అబ్బాయి తనని యూజ్ చేసుకుంటాడు, వదిలేస్తాడు, వేరే పెళ్లి చేసుకుంటారు. అండ్ తన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోదాము అనుకున్న టైంలోని ఈ అబ్బాయి ప్రేమిస్తున్నాడు అన్న సంగతి తెలుస్తుంది. సో తెల్లారితే పెళ్ళి, బట్ వీళ్ళు బట్టలు తెచ్చుకుందామని వెళ్ళే లోపల ఆ పిల్లని అందరూ చంపేస్తారనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఒక విలేజ్లో జరుగుతున్న కొన్ని స్టోరీస్. ఆ పదం వాడితే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుస్తుంది ఈ అమ్మాయికి, ఎక్కడ బయట చెప్పేస్తుందో అని ఆ పిల్లని చంపేస్తారు. సో రివెంజ్ తీసుకుంటాడనమాట హీరో. అండ్ లాస్ట్ వరకు ఆ హీరో ఫేస్ని రివీల్ చెయ్యరు. అండ్ మీ కాస్ట్లోనే ఒకళ్ళు ఉన్నారు. అండ్ ఆ మూవీలో ఆయన ఈవెన్ దో ప్రమోషన్స్కి కూడా రాలేదు. ఇప్పుడు గెస్ట్ చేయండి ఎవరు? భాగీరథ్ సార్. ఎవరు? భాగీరథ్ సార్. మళ్ళీ ఒరిజినల్ నేమ్ కూడా చెప్పండి చూపించి. అదే భాగీరథ్ సార్ అన్నది. భాగీరథ్ సార్ కాదు. భాగీరథ్ సార్ లేకపోతే గౌతమి మ్యామ. ఆయన ప్రమోషన్స్ కి రాలేదు అన్నారు. ప్రమోషన్స్ కి రాలేదు. ఇట్స్ అ మెయిల్. అందుకే రాలేదంటే ఇంకా భాగీరథ్ సార్ అనుకున్నా. మీ ప్రమోషన్ was this the story? అదే ఆ సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. Was this the story of Darling? కాదు. చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో. ఆయన ఫేస్ ఇట్లా రివీల్ చేసిన వెంటనే అరుపులు. మీరు వర్క్ కూడా చేశారు. అదే మంగళవారం. ఓకే డన్. సో సూపర్. ఇద్దరు భలే ఎగ్జామ్స్ పాస్ అయిపోయారు. గ్రేట్ టీచర్. ఇప్పుడు మనం 35 దగ్గరికి వద్దాం. ఓకే ఆయన అమ్మయ్య వచ్చింది 35 దగ్గరికి అన్నట్టు. ఎస్. సో మీ ఇద్దరికి ఈ క్వశ్చన్. సో బేసికల్గా మనం ఒక కథ వింటున్నప్పుడు మనకి కొన్ని పాయింట్స్ అనేవి ఎక్కువగా అంటే లైక్ ఎంజాయ్ చేయడమో ఇన్వాల్వ్ అవడమో అవుతూ ఉంటాయి. బట్ ఈ 35 అన్న పదం విన్నప్పుడు
మీకు ఏం గుర్తొచ్చింది అండ్ వాట్ ఈస్ ద పాయింట్ దట్ ఎగ్జైట్ యూ టు ఎస్ మనం ఈ పాయింట్ చేయాల్సిందే కథ చేయాల్సిందే అని? 35 అనే టైటిల్ లాస్ట్లో చెప్పారు, బట్ కథ చెప్పడం మొదలు చేసిన వెంటనే నాకు ఈ వరల్డ్ ఏదైతే ఉందో 35 అనే చిన్న ప్రపంచంలో ఉన్న ఈ మంచి క్యారెక్టర్స్కి ఉన్న పెద్ద పెద్ద కథ, ఇవన్నీ ఎంత థాట్తో కేర్తో రాశారు అనేది నాకు భలే నచ్చింది. సో నందు నరేట్ చేసే విధం చాలా బాగుంటుంది. అండ్ ఐ యామ్ అ విజువల్ థింకర్, సో చెప్తున్నప్పుడు నేను ఇలా ఊహించుకుంటూ ఉంటాను. ఐల్ బీ వాచింగ్ ద హోల్ థింగ్, విజువలైజింగ్ ద హోల్ థింగ్. అండ్ ఇప్పుడు ఏదైతే 35 స్క్రీన్ మీద మీరు చూడబోతున్నారో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ విజువలైజ్డ్ వెన్ నందు వాజ్ నరేటింగ్ ఇట్. సో అన్నీ అలా బాగా కుదిరిందనమాట. అండ్ మీరు కూడా చాలా చక్కగా ముచ్చటగా ఉన్నారు. ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ఉంటుంది కదా, ఆ మడికట్టు చీర అది భలే ఉన్నారు, అబ్బా క్యూట్ గా భలే అనిపించారు. సరస్వతి మాకు కూడా కావాలి, మా ఇంటికి కూడా రావాలనిపించింది. అయితే మీకు ఫిల్మ్ చూసిన తర్వాత ఐ థింక్ మేము వస్తాం, డెఫినెట్లీ వస్తాం. అండ్ మీరు చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ కి లైక్ ఎలాంటి హోంవర్క్ లాంటివి చేశారు? బికాజ్ ఇప్పటి వరకు మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేదు, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎలాంటి హోంవర్క్స్ చేశారు? ఆ డైలెక్ట్ ట్రైనింగ్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి, ప్రసాద్ అంటే ప్రసన్నం అనే ఒక ఇన్పుట్ ని పూర్తి స్థాయిలో సిస్టంలో డైజెస్ట్ చేసుకునేదాకా, అండ్ నందు చెప్పిన పాయింట్స్ని తీసుకొని నేను హోంవర్క్ చేసుకుని నందుకి ఇది ఓకేనా, ఇలా ఉండొచ్చా, ఇలా చెప్పచ్చా, ఇలా డెలివర్ చేయొచ్చా, అంటే తను ఇలా చెప్పు కానీ బట్ బేర్ దిస్ ఇన్ మైండ్ దట్ దిస్ ఇస్ గోన్ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్, అండ్ సో దట్ మీన్స్ యూల్ హ్యావ్ టు అలైన్ ఇట్ దిస్ వే అని ఏవేవైతే అట్లా మోడిఫికేషన్ చేసి క్యారెక్టర్ బిల్డింగ్ ఏదైతే చేసామో, ఎంతవరకు డిఫైన్ చేసామో ఆ హోంవర్క్ అంతా చేసాం. చేయబట్టే ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లిటిల్ లైక్ హ్యాపీ అబౌట్ మై పర్ఫార్మెన్స్ అని. ఎనీ రిఫరెన్సెస్ ఎనీ మూవీ, ఏ మూవీస్ నో నుంచి అయినా? నన్ యాక్చువల్లీ. ఏ మూవీ? నాకైతే నా మైండ్ లో నేను ఏదో మూవీ పెట్టుకొని ఇలా చేయాలని అది ఎప్పుడు ఉండదు యాక్చువల్లీ. జనరల్లీ నేను ఎప్పుడు అలా అప్రోచ్ అయినా, సో నాకైతే ఏం గుర్తురాట్లేదు. ఏం గుర్తురా? అలా ఏమో అనుకొని కాన్షియస్ గా అయితే చేయలే, బట్ ఓకే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారి ఫ్యాన్ ని, సో అది ఏమైనా తెలియకుండా అట్లా సబ్ కాన్షియస్ ఉంది. బట్ ఇందులో అది ఐ డోంట్ థింక్ యు విల్ సీ ఎనీ ఆఫ్ దోస్ షేడ్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, క్యారెక్టర్ కొంతమంది రైటర్స్ కి రెఫరెన్స్ అవుతుందేమో అని. డెఫినెట్లీ. అండ్ చాలా వరకు కొన్నిసార్లు ట్రైలర్ లో లాస్ట్ టీజర్ లో లాస్ట్ కూడా షర్ట్ కొత్త షర్ట్ తెచ్చి బాగుంటే గాలిస్తే అదే పడుతుందిలే, ఇంత పిసినారుగా ఉన్నారు ఏంటి అని అనిపించింది. బట్ చాలా మందికి కనెక్ట్ అవుతారు ఈ రెండు క్యారెక్టర్స్ కూడా. అదే ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ తీసుకుంటున్నారు మామూలుగా టీజర్ చూసి, అది పిసినారా, జాగ్రత్త, అది జస్టిఫైబుల్ గా అనిపిస్తుందా, ఇవన్నీ మీరు థియేటర్ లో చూసినప్పుడు మెంటాలిటీ కదా మనకి. అంటే ఒక్కొక్క ఖర్చు పెట్టుకునేటప్పుడు ఆ లెక్క పెట్టుకోవడం అనేది ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్. సో అది కొత్త విషయం ఏం కాదు, వాళ్ళు అలాగే. అండ్ ఆ అమ్మాయి అడుగుతుంది, సరస్వతి అడుగుతుంది పిల్లల కోసం, కానీ బాగా చూసుకుంటాను. ప్రసాద్కి అలాంటి వాళ్ళ మధ్యలో అలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు అదేం ఉండదు. బట్ ఆ ఫ్యామిలీ అలాగే, అంటే అన్నిటికీ కొంచెం లెక్క పెట్టుకొని ఒక డైరీ తీసి ఇలా 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 పెట్టుకొని ఉంటారు. అది చాలా వరకు రెగ్యులర్ లైఫ్ లో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తూ ఉంటారు. తప్పితే ఎక్కడ అవసరం అక్కడ పెట్టేస్తాడు. స్కూల్ ఫీజు డబ్బులు ఉండాలి, అవి కట్టాలి. నెక్స్ట్ డే ఎక్కడికైనా వీళ్ళందరినీ బయటికి పట్టుకెళ్ళి ఒక హోటల్ తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుంది. సో దానికి ఎక్కడ ఏది అవసరం అది డెఫినెట్లీ హీఈస్ గివింగ్. ఖచ్చితంగా పిల్లలకి ఒక బయట ఇప్పుడు సరదాగా వెళ్తున్నప్పుడు పిల్లలకి ఒక ఐస్ క్రీమ్ ఏదైనా అడిగితే దానికి ఒక బఫర్ అమౌంట్ ఎప్పుడు పెట్టుకుంటారు. సో అంత పిసినారి కాదు. ఓహో, ప్రసాద్ గారికి సరస్వతి గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో వన్ క్వశ్చన్. నాకు ట్రైలర్ అండ్ టీజర్ చూసాక ఏమనిపించిందంటే, మనం అంటే లైక్ 90s లోని ఆర్ఎల్స్ మా చిన్నప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఎలా ఉండేది అని అంటే, స్టడీ వాజ్ నాట్ అంత బర్డన్ ఉండేది కాదు. సో తారే జమీన్ పర్ మూవీ చూసే ఉంటారు కదా ఎన్నిసార్లు అడిగండి. యా, సో ఆ మూవీ చూసాక ఏమనిపిస్తుంది అంటే, ఈ చదువుకునే సిస్టమ్ ఏదైతే ఉందో, ఎల్కేజీ నుంచి పాపం వాళ్ళకి తినడం కూడా కరెక్ట్గా రాదు, అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ తను పడే స్ట్రగల్ అన్నది ఎలా పోర్ట్రే అవుతుంది జనాలకి? బికాజ్ ఇప్పటికీ చాలా మంది పిల్లలు ఉన్నారు, అంటే లైక్ స్కూల్కి వెళ్తారు కానీ వాళ్ళు అక్కడ ఏం ఫేస్ చేస్తున్నారు అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళు చదువుకుంటున్నారా, ఆడుతున్నారా, తింటున్నారా ఏం తెలియదు. సో అంటే లైక్ ఈ తారే జమీన్ పర్ చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సో అలా ఈ 35 చూసిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఆర్ సొసైటీ వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ ని అడాప్ట్ చేసుకుంటుంది? అలా ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్
చేసుకోవాలి అనే ఒక థాట్తో మేమైతే తీయలేదు. కానీ నాకు తెలిసి ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ టేక్అవేస్ ఉంటుంది ఫ్రమ్ ద ఫిల్మ్. అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాణక్య క్యారెక్టర్ నుంచి కూడా టేక్అవేస్ ఉంది, నాకు అరుణ్ క్యారెక్టర్ నుంచి కూడా టేక్అవేస్ ఉంది. జస్ట్ బికాస్ ఐ ప్లేడ్ సరస్వతి ఇట్ డజంట్ మీన్ షీ వాజ్ మై ఓన్లీ ఇది. ఇక్కడ నాకు తెలిసి ఏంటి బాగా రెజనేట్ అవుతుందంటే, అరుణ్ అనే వాడు చిన్న పిల్లోడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అలా అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడకుండా ఉండిపోతాం, చెప్పకుండా ఉండిపోతాం, అడగకుండా ఉండిపోతాం. బట్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆ ఒక థాట్ ఉండదు, వాళ్ళు అడిగేస్తారు. కానీ ఒక్కసారి నోరు మూసుకొని కూర్చో అన్న తర్వాత ఎక్కువ పిల్లలు అడగరు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. హీఈస్ నాట్ సంబడీ హూ కాంట్ స్టడీ. వాడికి ఎలా అంటే వాడికి ఒక ఎథిక్స్ ఉంది. హీఈస్ లైక్ నాకు అన్ని సబ్జెక్ట్స్ ఓకేనే, మ్యాథ్స్లో ఈ ఫండమెంటల్స్ నాకు అర్థం కాలేదు, ఇది ఎలా అని ఒక్కసారి నాకు ఆ డౌట్ క్లియర్ చేసేస్తే ఐఎమ్ కూల్. బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే మన సొసైటీ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ మనకి distractions are so many and మాకు వీఆర్ కాన్స్టెంట్లీ స్టిమ్యులేటెడ్ బై సో మెనీ థింగ్స్. అండ్ ఇప్పుడు అన్ని పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇంటర్నెట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళి ఆడట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉంది అమంగ్ పేరెంట్స్ ఐవ్ బిన్ సీయింగ్. కానీ వాట్ పేరెంట్స్ థింక్, ఇప్పుడు చదివి వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చి ఒక డిగ్రీ తీసుకుని బాగా ఒక జాబ్ జాయిన్ చేస్తే డబ్బులు వచ్చేస్తుంది, బికాస్ ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హ్యాస్ బికమ్ సో మచ్ హై. సో పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్ అట్లీస్ట్ అదే ఆలోచిస్తారు, ఎలాగైనా చదివి మార్కులు తెచ్చుకొని ఒక డిగ్రీ తెచ్చుకొని మంచి జాబ్కి వెళ్తే మంచి సంబంధాలు వస్తాయి, యూ కెన్ గెట్ మ్యారీడ్ అండ్ ఇవన్నీ అలా వెళ్తుంది. కానీ వాట్ హ్యాపన్స్ ఇస్ అలా అది జరిగే ప్రాసెస్లో హౌ ఆర్ వీ hurting the kids by saying something that we don't have to say, that we could have avoided. ఇవన్నీ సమ్టైమ్స్ అలా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు వీడు అడుగుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, దానివల్ల ఇప్పుడు ప్రసాద్ అయినా సరస్వతి అయినా కూర్చో, ఎందుకు ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతూనే ఉన్నావు, యూనో ఇవన్నీ అడగడం వల్ల నీకు వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ ఇట్. ఈ డోంట్ బీ అ డిఫికల్ట్ చైల్డ్ అనే ఒక ఇది యూజ్ చేసిన వెంటనే అది దట్ విల్ స్టిక్ ఆన్ టు కిడ్స్ మైండ్స్. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా దే విల్ ట్రై మెనీ వేస్, దే విల్ డూ మెనీ థింగ్స్ నెవర్ టు బీ డిఫికల్ట్. అడగడం స్టాప్ చేసేస్తారు, అర్థం చేసుకోవడం స్టాప్ చేసేస్తారు. సో మనం చెప్పే ఒక మాట ఒక కిడ్ని, ఒక చైల్డ్ని ఎంత మాత్రం వాళ్ళ అప్బ్రింగింగ్ని ఎంత మాత్రం షేప్ చేసింది అనేది ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్లీ బ్యూటిఫుల్లీ టోల్డ్ ఇన్ 35. బికాజ్ మన ఇల్లు నుంచి సేఫ్ స్పేస్ ఏమి ఉండదు. ఇన్ కేస్ మనల్ని అర్థం చేసుకునే ఆ ఒక పొజిషన్లో లేని వాళ్ళు బయట ఉండొచ్చు, కానీ ఇంటికి వచ్చి అమ్మ నాన్నతో చెప్పగలగాలి, ఆ ఒక స్పేస్ ఉండాలి. అంటే అమ్మ ఇప్పుడు ఏం చెప్తుంది, నాన్న ఏం చెప్తారు, అక్కడ ఆల్రెడీ చాలా లైక్ వినేసి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నాన్న ఏదైనా అంటారు, అలా ఉంటే చాలా కష్టం. అండ్ ఇట్స్ లైక్ ఆ ప్రశ్నలు రైట్ రాంగ్ పక్కన పెడితే సెకండరీగా చూస్తే, నువ్వు ఇచ్చే సొల్యూషన్ అనే టాపిక్ కూడా సెకండరీగా చూస్తే, ఫస్ట్ వాడు చెప్తున్న దాన్ని విని వాడి బ్రెయిన్కి కంఫర్ట్ ఇస్తే కదా వాడికి ముందుకెళ్ళే ధైర్యం ఉంటుంది అనేది. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఫిలిం. నేను వేరేగా చెప్తున్నా, అవుట్ సైడ్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ ద ఫిలిం చెప్తున్నా. ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ దిస్ అ కిడ్ హూ హ్యాస్ అ క్వశ్చన్, just don't ignore that question. I have the answer or not is like secondary. Whether I don't want to give him wrong ఏదో కాదు, బట్ విని అసలు దాని కంఫర్ట్ ఇస్తే వాడికి నెక్స్ట్ డే ఫ్రెష్ మైండ్తో వెళ్తాడు. ఆ బ్లాకేజ్ తోని ఆపరేట్ అవ్వడం కష్టం అనేది వన్ సైడ్ టాపిక్. వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ అనేది కూడా ఇస్ రాంగ్. I know that's how the system works and that's how a classroom works. ఒక్క టీచర్, maybe there are 40-50 students in a classroom. ఒక్కొక్కరికి అర్థమయ్యేలా స్పెషల్గా వెళ్ళి చెప్పాలంటే వాళ్ళకు కూడా కష్టమే. ఇంత సిలబస్ ఉంది, ఇవి ఉంది కాబట్టి అందుకే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సమ్టైమ్స్ ఒక్కొక్క మూడ్లో ఉంటారు. బికాస్ హ్యాండ్లింగ్ అ క్లాస్ ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ ఈ మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంది, అడగడం ఆగిపోతే నేర్చుకోవడం నిలిచిపోతుంది. సో అడగాలి, అడిగితేనే మనకి సమాధానం వచ్చిందో లేదో అది వేరే విషయం.
బట్ అడగడానికి ఒక సేఫ్ స్పేస్, నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ అయితే ఉండాలి. అండ్ అది క్రియేట్ చేసే ఫస్ట్ ప్లేస్ ఇస్ అట్ హోమ్. కొన్నిసార్లు మౌంట్ ఎవరెస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా పెద్దగా ఉన్నాయి ప్రాబ్లమ్స్, చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి అసలు మనం దాన్ని బయటికి చెప్పు, దాన్ని రిపేర్ చేయడానికో లేదంటే దాని వైపు ఒక అడుగు, లైక్ ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి కదా, టు లైక్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్. లైక్ ఇమాజిన్ దిస్ లైక్ సెట్ ఆఫ్ ఇష్యూస్ సంబడి హ్యాస్ విత్ అ ప్రాజెక్ట్. చాలా ఎక్కువ ఉన్నాయి రా ప్రాబ్లమ్స్, లైట్ అని చెప్పి వెళ్ళిపోతే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఒక స్టెప్ తీసుకుంటే మేబీ యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. ఓకే, సో బేసికల్గా మీరు బయట కూడా పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా, అంటే లైక్ మీ సరౌండింగ్స్లో కావచ్చు, బయట వెళ్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే కోపం వచ్చిందా ఎవరి మీద అయినా సరే? డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. అసలు ఏంటి పిల్లల్ని కూడా కేర్ చేయకుండా వాళ్ళు ఏమైనా అడుగుతూ ఉంటే ఆపేయడం, చిరాకు పడిపోవడం అట్లాంటివి చేస్తున్నప్పుడు? లేదండి, నా ఫ్యామిలీలో చాలా చాలా మంది పిల్లలు ఉన్నారు. అండ్ నో, దే ఆల్ హ్యాడ్ వెరీ వెరీ కేరింగ్, అండర్స్టాండింగ్ పేరెంట్స్. మీరు ఎప్పుడైనా? I mean, I've seen that happening, but అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ అగైన్ ఎవరి పేరెంటింగ్ ఇస్ లైక్ దేర్ ఓన్, బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ద రైట్. దానిపైన ఎవరో ఒక అవుట్ సైడర్, వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు వాళ్ళతో, వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నప్పుడు నాకు కొంచెం బాధగా ఉంటుంది. బికాజ్ మీకేం తెలుసు వాళ్ళ లైఫ్ గురించి, మీకేం తెలుసు వాళ్ళ సిచ్యువేషన్ గురించి. They will exactly know how to take care of their idi. So or they will take the consequences of not being able to do the right thing. Yeah, so when to give an opinion and when not to give an opinion is more important, right? Super. So నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రియదర్శి గారి క్యారెక్టర్ చూస్తుంటే నాకైతే మా ఇంగ్లీష్ టీచర్ గుర్తొచ్చేది. మీకు ఇంగ్లీష్ గా కొట్టేది. మనకి మ్యాథ్స్ లో పర్లేదండి, పీక్స్ 90 వరకు వచ్చేవి. ఇంగ్లీషు, హిందీ అయితే చాలా కష్టం. సో ఇంగ్లీష్ టీచర్ గుర్తొచ్చేది. అలా మీ ఇద్దరికి ప్రియదర్శి గారి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు ఏ టీచర్ గుర్తొచ్చేవారు? ఆనెస్ట్ గా చెప్పాలి. Honestly, yeah. In my school we never used to have this thing of no teachers would hit the students. చెప్తారు, వినలేదంటే, బట్ hitting was never part of school. కానీ ఇలా మాకు డిసిప్లిన్ నేర్పించే, ఒక మార్చ్ పాస్ట్ ఇవన్నీ నేర్పించే ఒక స్పోర్ట్స్ ఒక మాస్టర్ ఉండేవారు. హీ యూస్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్. అంటే చాలా లైక్ మన like straight shoulders, chin up, and he walks with so much of he probably will only be about 5'6", but he will look like a 7 feet person because his confidence and his like posture will be like chala erect and confident, his walk. So appudu sir వచ్చి ఏదైనా అంటే silence అని ఒక్కసారి అంటారు, we'll all be like pin drop silence. And but ఆ టీచర్ అప్పుడు ఎలా ఉన్నారో, మేము పాస్ అయి బయటకు వెళ్ళిన వెంటనే ఒక కొత్త రూపం కనిపించింది. They would be the sweetest people. I'm like, ఈ సైడ్ ఎక్కడ దాచిపెట్టారండి, ఈ యాంగిల్ ఎక్కడ ఉంది సార్ మీలో? ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు మీకెవరు గుర్తొచ్చారు? చాణక్య కన్నా కూడా ఇంకా స్ట్రిక్ట్ టీచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. చెప్పండి పేర్లు చెప్పండి. పేర్లు ఎందుకు, నాకే గుర్తులేవు పేర్లు. ఓహో, పేర్లు గుర్తులేవా? ఒకళ్ళిద్దరు డెఫినెట్లీ, ఇద్దరు వరకు డెఫినెట్లీ ఉండుండే. యాక్చువల్లీ అలాంటి టీచర్స్ కి వాళ్ళే పేరు పెట్టుకుంటారు కూడా కదా సమ్ టైమ్స్. పేర్లు పెట్టుకుంటారు. చెప్పండి, పేర్లేనే చెప్పండి. అంటే ఇప్పుడు పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉంటాయి. ఇఫ్ సంబడీ ఇస్ హావింగ్ ఎ విగ్, దెన్ ఇట్స్ రిలేటెడ్ టు ద విగ్ ఆఫ్ ద హెయిర్ మీద అట్లా ఉంటాయి. సో పక్కన పెట్టేస్తే యా, బట్ వెరీ స్ట్రిక్ట్, వెరీ నెక్స్ట్ లెవెల్. అంటే స్క్రీన్ కి చాణక్య ఎక్కువే, దాన్ని దాటి కూడా రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్స్. చచ్చిపోతాం మేడం, గొంతులు నొప్పులు వచ్చేస్తాయి మామూలుగా కాదు. సో మీరు ఫస్ట్ బెంచ్ రా, లాస్ట్ బెంచ్? అది అక్కడ చెప్పండి సార్ మ్యాటర్. మీరు అంటే నా తప్పు ఉంటేనే అది అంత స్ట్రిక్ట్ అండి, అందరితో అలా ఉండేవారు కదా, నేను ఒక్కడే దొరికాను. అంటే నేను కూడా ఏదో కొంచెం కావాలని అది లైక్ కొంచెం చిలిపి వేషాలు ఎక్కువ వేయడానికి ట్రై చేసి బుక్ అయిపోయాను. ఓహో, చిలిపి వేషాలు. సరే, ఇంట్రోవర్టా మీరు? చిలిపి అంటే ఇంకా ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? అదే కొంచెం అప్పుడప్పుడు ఇలా, అప్పుడప్పుడు అలా. అమ్మాయిలు కనిపిస్తే ఇంట్రోవర్టా, అబ్బాయిలు కనిపిస్తే ఎక్స్ట్రోవర్టా? ఓకే, సో లాస్ట్ 2 questions. డెఫినెట్లీ అంటే లైక్ ఇద్దరికి క్వశ్చన్. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ చాలా ఉన్నాయండి మనకి. అంటే స్టడీస్ గురించి ఎలాగో మనం మాట్లాడుకున్న ఇంతసేపు కాబట్టి రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ ఫీమేల్స్ మీద,
అండ్ లైక్ మన కోల్కతాలో జరిగిన ఇష్యూ కావచ్చు, దర్ ఈస్ నో సెక్యూరిటీ. మనం ఎక్కడున్నా కూడా సెక్యూరిటీ ఉండట్లేదు. సో ఒక ఇష్యూ జరిగిన తర్వాత కొన్నాళ్ళు ఆ ఫైర్ అన్నది ఉంటుంది. అండ్ అంటే లైక్ ఇంట్లో కూడా ఉండట్లా. మనకి కోల్కతాలో జరిగిన ఇష్యూ తర్వాత హైదరాబాద్లో కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి, తెలంగాణలో ఆంధ్రాలో కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి. బట్ టూ లేట్, మనం అది బయటికి రావట్లా. వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, నాకు తెలిసి ఆడపిల్లల్ని కన్నామన్నా చాలా మంది భయపడిపోతున్నారు. సో వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఇలాంటి వాటి మీద ఇలాంటి యాక్షన్స్ కానీ ఆర్ ఎల్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేయడం లాంటిది, ఆల్రెడీ మీరు వకీల్ సాబ్ చేశారు, ఐ నో దట్. బట్ ఎప్పుడైనా వింటున్నప్పుడు ఇలాంటివి వింటున్నప్పుడు యాజ్ అ గర్ల్, యాజ్ అ ఉమెన్గా ఎలా అనిపిస్తుంది? డిడ్ యూ ఎవర్ ఫీల్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడైనా? I think all of these are very, very different. There are couple of questions from this one question that you asked. How do you feel? Exactly how you must have felt. Just kopam and bada and okalanti desperate need for a shift in attitude and laws and yeah, that is what I'm hoping. And ante there are so many things that go unreported. So many things that are reported these days, but it has to change. So many things will have to change, but daniki marpu anedi, at least from the next set of generations, intlo nunchi it has to start. How do we raise our like girl children ki curfews pettakunda? If we start discussing male, we have a curfew for male, how will that discussion be? లైక్ అమ్మాయిలందరూ లైక్ 6 o'clock తర్వాత బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. సో అలాగే ఇఫ్ వీ సే ద సేమ్ థింగ్ టువర్డ్స్ మెన్, ఐఎమ్ నాట్ షూర్ హౌ దట్ కాన్వర్సేషన్ విల్ బీ. కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెస్పిరేషన్ టు జస్ట్, and at least for me, like I get very, very disturbed by this constant unfair experiences that women in this society will have to go through. But there is, I'm not losing hope. ఖచ్చితంగా అది మారుతుంది. And I feel like ఇప్పుడు రేపు if at all we decide to get married and we have our own children, and మనం అది గట్టిగా we'll have to make sure that our kids are raised properly, our sons are raised properly. We should teach them that they should be given, women should be treated equally, given respect, treat each other as human beings, because yeah, that's what's important. విధానాలు మారాలి, చేంజ్ అనేది రావాలి, ఇవన్నీ ఎప్పటి నుంచో వింటున్నాం. వెదర్ ఇట్ ఈస్ లెసర్ ఎడ్యుకేషన్ ఉన్న దానివల్ల ఎలా అవుతుందా అంటే అది కూడా 100% అవ్వట్లే. సో లైక్ షీ రైట్ఫుల్లీ సెడ్, ఇప్పుడు నేను వెళ్ళి ఎవరికో రోడ్డు మీద వాళ్ళ క్లాస్ స్పీకే కన్నా somebody should, అంటే ఆ కాన్వర్సేషన్, మాటలు, మనకి హ్యూమన్ గిఫ్ట్ ఈస్ లైక్ వీఆర్ ఏబుల్. ఇప్పుడు నాకు తెలుసు అది రాంగ్ అని తెలుసు, లేదా దాని రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలని ఒక థాట్ ప్రాసెస్ ఉందని తెలుసు. అది మాట్లాడి ఆ కోణం సెట్ చేయొచ్చు. మాట్లాడితే యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ దట్ ఇన్ సంబడీస్ అనేది తెలిసినప్పుడు కామ్గా ఉండకూడదు. Bring those conversations, raise it, start talking, ask why he's thinking like that, or why he wants to be angry about something, why he wants to use that, or manaki actually clues dorukta unte. If there's X person, the way he's speaking lo manaki chinna clues dorukta unte. The minute you know, then take that into consideration. Don't be like then akkada start avudhu intlone oka chinna change start aithe, then like that if everybody is doing, I'm sure we'll evolve to be a better society in terms of this particular inequality. Done. So thank you so much. And September 6th మా ముందుకు వస్తున్నారు కాబట్టి we are waiting. అసలు ఈ 35 ఓ చిన్న కథ ఏంటి అన్నది సో మేము వెయిట్ చేస్తాం. అండ్ సరస్వతి గారు అండ్ అలాగే ప్రసాద్ గారు, సో హార్ట్లీ వెల్కమ్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఒక అదే టీచర్స్ డే సందర్భంగా ప్రీమియర్స్ ఉన్నాయి అక్రాస్ ఏపీ తెలంగాణ, అండ్ మన సినిమా కూడా ఒక ఫెస్టివల్ లాగా 6th వస్తుంది, 7th ఇస్ పండుగ. సో హోప్ఫుల్లీ లైక్ ఎవ్రీబడీ విల్ వాచ్. డెఫినెట్లీ అందరం వెళ్తాం, మేము కూడా మా టీచర్స్ ని తీసుకొని వస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, September 6th అందరూ థియేటర్స్ కి వెళ్ళి డెఫినెట్ గా ఈ 35 ఓ చిన్న కథ కాదు వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.